Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెరపైకి కాపు ఆత్మ గౌరవం, పవన్కు బిగ్ షాక్. కాపుల ఓట్లు తనకు వద్దని, తనను కుల నాయకుడిని చేయొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తేల్చి చెప్పారు. తాను అనుకుంటే కాపు సంఘాల నాయకుల బండారాన్ని బయటపెడతానని కూడా ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ది ధైర్యమో మూర్ఖత్వమో అర్థం కాని పరిస్థితి. కీలక పదవిలో ఉంటూ అది కూడా సామాజిక వర్గం అండదండలతో రాణించే నాయకుడు ఎవరైనా తనకు సొంత కులం ఓట్లు వద్దని బహిరంగంగా ప్రకటించే సాహసం చేయరు. అలాగే సొంత కులానికి చెందిన నాయకులను హెచ్చరించేందుకు 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ ఆ పనులేవి పవన్ చేయలేదు. అయితే తమ వాడని రాజకీయంగా అండగా నిలిచి అందలం ఎక్కిస్తే పబ్బం గడుపుకున్న తరువాత థూ యాక్ అని చీకొట్టడంపై కాపు, బలిజ తదితర అనుబంధ కులాల వారు రగిలిపోతున్నారు. అభిమానిస్తే ప్రతిఫలంగా అవమానిస్తాడా అని కాపులు తీవ్రస్థాయిలో రగిలిపోతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో కాపు ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. తమ ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారని కాపులు ఎంతగా రగిలిపోతున్నారో ఈ సమావేశమే నిలువెత్తు నిదర్శనం. అసలు పవన్ కళ్యాణ్ బలమే ఆయన సామాజిక వర్గం. ఆ బలమే లేకపోతే పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు అమాయకుడు కాదు. పవన్తో పొత్తు కుదుర్చుకుంటే ఆయన సామాజిక వర్గమంతా టీడీపీ జెండా మోస్తుందని నమ్మారు. చంద్రబాబు అంచనా నిజమైంది. గత ఎన్నికలలో అపరిమితమైన అధికారాన్ని దక్కించుకోవడానికి పవన్ కళ్యాణ్తో పొత్తు కాపుల అండదండలే అని జగమెరిగిన సత్యం. అయితే పవన్ కళ్యాణ్కు ఎందుకో కాపులపై అకస్మాత్తుగా కోపం వచ్చింది. మీతో పనేంటి అని ఆయన కాపుల్ని ప్రశ్నించి వారిని షాక్ గురి చేశారు. తాము వింటున్నది నిజమేనా అని 1-2 సార్లు తమకు తాము పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఇటీవల 2 దఫాలుగా కాపులపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఓట్లు వేస్తే వేయండి, లేదంటే లేదని ఆయన బహిరంగంగా అందరికీ తేల్చి చెప్పారు. మరీ ముఖ్యంగా కాపు నాయకులను ఉద్దేశించి మీ మూలాల్లోకి వెళతా, చిట్టాలు విప్పుతా అని బెదిరించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ వాడిని ఉన్నత స్థానంలో కూర్చోపెడితే ప్రయోజనం ఉంటుందని భావిస్తే హెచ్చరిస్తున్నాడేంటి అని కాపు నాయకులు వాపోతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తమతో మంచిగా మాట్లాడిన వాటిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. అయితే కాపులకు ఎప్పటికైనా మించిపోయింది లేదు. తమ వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయోజనం పొందాడని కాపులు గుర్తించాలి. తమతో పవన్కు పని ఉంటుందే తప్ప అతనితో తమకు ఎలాంటి అవసరం ఉండదనే వాస్తవాన్ని కాపులు గ్రహించాలి. అందువల్ల మీ ఓట్లే వద్దు, మీరు వద్దని తెగేసి చెబుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలి. రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. ఆ విషయం తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గం గురించి అనకూడని మాటలు అన్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి కాపులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అందుకే ఆత్మగౌరవ సమావేశం నిర్వహించుకోవాల్సి వచ్చింది. పవన్ను అంటిపెట్టుకుని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడమా, లేక స్వతంత్రంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుని ఆత్మగౌరవంతో బతకడమా? ఆప్షన్లు కాపుల చేతుల్లోనే ఉన్నాయి. నిర్ణయం వారిదే. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన వారికి తగిన బుద్ధి చెప్పడానికి ఏం చేయాలో కాపులు సీరియస్గా ఆలోచించాలి. తమ అనుకుని పవన్ వెంట నడిచినందుకు తగిన శాస్తి జరిగిందని 2 ఏళ్లకే అర్థమైంది. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. తాముంటేనే పవన్కు బలమని కాపులు అనుకున్నారు. అయితే అది నిజం కాదని పవన్ అంటున్నారు. తన బలం ఇంకేదో అనే భ్రమలో పవన్ ఉన్నారు. పవన్లో భ్రమలు తొలగి నేల దిగాలంటే ఎన్నికలలో సత్తా చూపాలి. సమయం కోసం ఎదురు చూడడం ఒక్కటే కాపులకు మిగిలి ఉంది. ఈలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏ రకంగా ముందుకెళ్లాలో పవన్ చేతిలో గాయపడ్డ హృదయాలు ఆలోచించుకోవాలి. పవన్ అలా తిట్టాడు, ఇలా తిట్టాడని రోజు కుమిలిపోతే లాభం లేదు. గాయాల నుంచి కోలుకుని ముందుకు సాగడమే జీవితం అంటే. ఆత్మగౌరవానికి మించిన సంపద లేదని తెలుసుకుంటే మంచిది. తమ వల్లే పవన్కు రాజకీయ బతుకు అని నిరూపించుకోవడానికి ఏం చేయాలో కాపులు నిర్ణయించుకునే సమయం ఆసన్నమైంది.